నమస్కారం స్వామి. మంచిగా జరుగుతుంది రాజశేఖర్. ఏమిటి సమస్య? చాలా పెద్ద సమస్య స్వామి. నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. తెలుసు, దాన్ని పరిష్కరించడానికే కదా నన్ను రమ్మన్నావు. ఆ, సరే, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. రండి రండి స్వామి. నమస్కారం స్వామి. నమస్తే. మంచిది, అంతా మంచిగా జరుగుతుంది. స్వామి, నా సమస్య ఏమిటో మీకు వివరించాను. నేనే నిర్ణయం తీసుకోవాలో వీళ్ళందరి ముందు చెప్పండి. ముగ్గురు అమ్మాయిల జాతకాలు తీసుకురమ్మనండి. అమ్మాయి ఎవరో నేను చెప్తాను. వెళ్ళండి, వెళ్ళి మీ పిల్లల జాతకాలు తీసుకురండి. వెళ్ళండి త్వరగా. మంగళ్యాన్ని పంపించి అంగారక గ్రహంలో పరిశోధిస్తున్న ఈ కాలంలో ఈయన జాతకంలో అంగారక దోషం వెతుకుతున్నాడు. ఇవన్నీ చూసే బ్రహ్మంగారు ఆనాడే చెప్పాడు, ఈ లోకంలో ఇద్దరే సంతోషంగా ఉంటారట. ఒకడు పదవిలో ఉన్న రాజకీయ నాయకుడు, ఇంకొకడు దేవుడి పేరు చెప్పి మోసం చేసి ఇలాంటి దొంగ సాములు. అమ్మా కాళీమాత అనుగ్రహించు తల్లి భగవతి. కలకత్తా కాళికా మాత. ముగ్గురు అమ్మాయిల జాతకాలు పొత్తు కుదురుతున్నాయి. ఏమిటి స్వామి మీరన్నది? స్వామి, అదృష్టపు సీట్లు వేసి అమ్మాయిని నిర్ణయిద్దాం అనుకున్నాం. అందరూ మేము ఒప్పుకోమని చెప్పారు. అదృష్టపు చీటీలు సరైనవే, దాన్ని బట్టి నిర్ణయించొచ్చు. అసలు ఈ ఆలోచన చెప్పింది మా గంగే. దానికి మిగతా వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి ఆలోచనే సరైంది. ఈ కుటుంబాన్ని కాపాడే తాయెత్తు యంత్రాలు కూడా ఆ పుట్టలోనే ఉన్నాయి కదా. అందువల్ల అన్ని సమస్యలు అక్కడే పరిష్కరించుకుందాం. వీళ్ళెవరూ అందుకు ఒప్పుకోవట్లేదు స్వామి. ఈ సమస్యకి ఒకటే మార్గం ఉంది, మీరందరూ అందుకు సమ్మతించాలి. అలాగే స్వామి. ఈ సమస్యకి ఒక మంచి పరిష్కారం చూపించు తల్లి. నిజంగానే లోపల ఒక పాము ఉంటే వీడు చేసే అక్రమాలకి కాటేసుండేది. ముగ్గురు అమ్మాయిల్ని దీపాలు వెలిగించమనండి. ఒక్కొక్కరు వచ్చి వెలిగించండి. అరుణ్, అందులో ముగ్గురు అమ్మాయిల పేర్లు రాసి ఉన్నాయి. నీ చేత్తో ఒక చీటీ తీ.
వెళ్ళు. అయ్యగారు, వెలిగించిన దీపం ఆరిపోయింది. ఇంకో రోజు తీద్దామయ్యా. గాలికి దీపాలు ఆరిపోవడం సహజం అమ్మా. శకునాల పేరు చెప్పి వాయిదా వేయకూడదు. ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. వెళ్ళి తీయరా. వద్దురా, నేను చెప్పాను కదా ఈ ఇంటికి నువ్వే కోడలు అవుతావని. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మీ ముగ్గురులో నీ పేరే వచ్చిందమ్మా. నువ్వే ఈ ఇంటి కోడలు కావాలని రాసిపెట్టుంది. చాలా సంతోషం అమ్మా. మావయ్యకి పాద నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. న్యాయంగా మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవాల్సింది మన మాయ. కేవలం డబ్బాలు చీట్లు వేసి మనందరినీ మోసం చేశారా. నానా, ఆ చీటీల్లో రమ్య పేరు వచ్చిందని మీరు టెన్షన్ అవ్వకండి. అరుణ్ పెళ్లి చేసుకునేది మాయనే. మధ్యలో ఎవరైనా వస్తే అందరినీ నరికి పారేస్తాను. మీరు టెన్షన్ అవ్వకుండా ధైర్యంగా ఉండండి. ఏం చెయ్యాలో అది నేను చేస్తాను. ఏయ్ రావే. ఇంకా ఏంటి చూస్తూ నిలబడ్డారా? మాయా రా. నీకు నేను ముందే చెప్పానుగా ఈ ఇంటికి కోడలివి నువ్వే అవుతావని. దీని గురించి టెన్షన్ అవుతామా? షో! ఊరుకోవయ్యా, రా. నా బంగారం రా. స్వామి పదండి. పిల్ల నిర్ణయం అయిపోయింది కాబట్టి పెళ్లికి మీరే ఒక మంచి ముహూర్తం చూడండి.